ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాల ద్వారా విద్యార్థులను నిరుద్యోగులకు ఆశ చూపి గెలిచిన తర్వాత యువతను మభ్యపెట్టి మోసం చేసింది చంద్రబాబేనని ఎమ్మెల్యే శ్రీ వై బాలనాగిరెడ్డి పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారికి అండగా యువత పోరు కార్యక్రమంలో భాగంగా జిల్లా అధ్యక్షుడు శ్రీ ఎస్పీ మోహన్ రెడ్డి నేతృత్వంలో జిల్లా కలెక్టర్ కు 3 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, సమన్వయకర్తలు, జిల్లా నాయకులు, 7 నియోజకవర్గ నాయకులు, విద్యార్థులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు అలాగే అన్ని నియోజకవర్గ మన కర్నూలు నియోజకవర్గం నుంచి వచ్చిన అందరూ తల్లిదండ్రులు, పిల్లలు, విద్యార్థుల తల్లిదండ్రులకు, కార్యకర్తలకు అలాగే ప్రతి ఒక్కరికి పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు 2014లోనే అబద్ధాలు చెప్పాడు. అయినా మన ప్రజలు ఇంకా మోసపోయారు. అంటే 10 సంవత్సరాలు మళ్ళీ 24 వస్తే ఆయనకి అదృష్టం ఉన్నట్లుంది. 14 తర్వాత మళ్ళీ 24కి వచ్చాడు. అలాంటి చంద్రబాబు నాయుడిని నమ్మారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇన్ని పథకాలు ఇస్తే కూడా ఏ ఒక్కరు కూడా ఇది చేయలేదని చెప్తున్నా. నిజంగా చెప్పాలంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాల్లో ఏ ఒక్క పథకం కూడా చంద్రబాబు నాయుడు ఇవ్వలేకపోయాడు. పెన్షన్ కూడా ఇస్తా అంటున్నాడు. ఎందుకు ఇవ్వాలా అంటే పెన్షన్ ఇకపోతే కంపల్సరీ ఆ రోజు లోకేష్ బాబు చెప్పాడు చొక్కా పట్టు లాగమని. గ్యారంటీ లాగేవాళ్ళు అందరూ అవ్వతాతలు, వికలాంగులు, వితంతులు ప్రతి ఒక్కరూ అంగీ లాగేవాళ్ళే. ఎందుకంటే ఆ పెన్షన్ కంపల్సరీ ఇవ్వాలి కాబట్టి ఇచ్చాడు. అలాగే తూతు మంత్రంగా మహిళలకు ఒక సిలిండర్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి చంద్రబాబు నాయుడు నమ్మి ఇంకా మోసపోతూనే ఉన్నాం మనము. అలాంటి మోసపోకుండా మనము చెప్పాడు 6 సూపర్ 6 అని. ఎక్కడిచ్చాడు సూపర్ 6? ఒక పెన్షన్ ఇచ్చాడు, ఒక సిలిండర్ ఇచ్చాడు. కానీ తల్లి వందనం లేదు, డబ్బులు ఇస్తామని అదే లేదు. రైతు భరోసా ఏ ఒక్కటి కూడా ఆయన చెప్పిన దాంట్లో. అలాగే విద్యార్థులు వాళ్ళు కూడా ప్రతి నెల 3,000 ఇస్తా అన్నాడు. ప్రతి తల్లికి అంటే తల్లి వందనానికి 15,000 అని రామ్మోహన్ నాయుడు మరి మినిస్టర్ గారు చెప్పారు. అలాంటి వ్యక్తి ఈరోజు మహిళలు 18 నుంచి 50 ఏళ్ళు ఉన్న వాళ్ళకి 1,500 ప్రతి నెలకు అన్నాడు. ఏ ఒక్క పథకాన్ని ఆయన అమలు చేశారో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. మీరు తప్పకుండా రేపు మనకు రాబోయే ఏ ఎలక్షన్లన్నా జనరల్ ఎలక్షన్ అంటే సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, ఎంపీటీసీలు ఎలక్షన్లో ప్రతి ఒక్కరు కంకణం పట్టుకొని ముందుకు రావాలి. కానీ మన కార్యకర్తలు కొంచెం నిరుత్సాహంగా ఉన్నారు. ఏమీ బాధపడకదండి. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు తప్పకుండా 2.0 అని. ఆ 0 తప్పకుండా అమలు చేస్తాడు, చేసి చూపిస్తాడు. ఈరోజు అనుకున్నారు తెలుగుదేశం వాళ్ళు ఏం చేస్తే చెల్లుతుందిలేని. కానీ కాలం కలిసి వస్తుంది. మళ్ళీ మనకు కూడా తప్పకుండా దానికి డబల్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. తెలుగుదేశం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రి అయితేనే పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి పథకాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు మొన్ననే విన్నారు చంద్రబాబు నాయుడు గురించి. ఏ ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీకి ఏమన్నా సాయం చేస్తే పాముకు పాలు పోసినట్లని. అలాంటి వ్యక్తిని ఇంకా ప్రజలు నమ్మాల్సిందేనా? నమ్మొద్దండి దయచేసి. తప్పకుండా ఇంకా రాబోయే ఎలక్షన్లు మనకి ఇంకా ఉన్నాయి. ఏ నిరుత్సాహపడకండి. తప్పకుండా ప్రతి దానికి మీకు మీ అనుకుని మేము పోరాడతాము. అలాగే మీ అందరి సహకారం కూడా మా అందరికి ఉండాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరి పేరు హృదయపూర్వక నమస్కారం.